అక్టోబర్ 2న రిలీజ్ అయిన కాంతారా చాప్టర్ 1 సినిమాకు ఆహా ఓహో అనే రేంజ్లో టాక్ రాలేదు. కానీ పర్వాలేదు, రిషబ్ శెట్టి కోసం ఓసారి చూసేయొచ్చు అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. నిజానికి ఫస్ట్ పార్ట్ రేంజ్లో సెకండ్ పార్ట్ జనాలు కనెక్ట్ కాలేదు. అయితే ఇంటర్వెల్ సీన్, సెకండ్ హాఫ్, మరీ ముఖ్యంగా చివరి 20 నిమిషాలు మాత్రం టెరిఫిక్ అంతే. నిజానికి ఫస్ట్ హాఫ్ కాస్త స్లో అనిపించినా ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. తెలుగులో ఈ సినిమాను బ్యాన్ చేయాలని ట్విట్టర్లో ట్రెండ్ అయింది. కట్ చేస్తే తెలుగులో ఊహించని రేంజ్లో కలెక్షన్ల వర్షం కురిసింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం ఒక్క రాష్ట్రంలోనే 250 కోట్ల కలెక్షన్లను సాధించింది. ఇక మహారాష్ట్రలో ఈ రికార్డు క్రియేట్ చేసింది కాంతారా చాప్టర్ 1 మూవీ. అంతేకాదు, ఈ రికార్డు సాధించిన తొలి కన్నడ సినిమాగా కాంతారా రికార్డు క్రియేట్ చేసింది. మొత్తంగా ఈ సినిమాకు 830 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక తెలుగులో అయితే ఈ సినిమాకు ఇప్పటి వరకు 70 కోట్ల వరకు షేర్ను సాధించింది. ఇక ఈ సినిమాకు తెలుగులో 91 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అంటే హిట్ కోసం ఇంకా 21 కోట్ల వరకు షేర్ సాధించాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, కాంతారా సినిమా ముగిసిన దగ్గర నుంచే చాప్టర్ 1 మొదలవుతుంది. పంజుర్లి జాతర ముగిసిన తర్వాత దైవంలో కలిసిపోయిన తన తండ్రి గురించి కొడుకు అడిగిన ప్రశ్నలతో కథ మొదలవుతుంది. తండ్రి మాయమైన ఆ వృత్తాంతాన్ని వివరించుకుంటూ కాంతారా ప్రజలు తమ ఆచారాలు, విశ్వాసాలు, సంప్రదాయాలు చెబుతూ వస్తారు. కాంతారా ప్రజలు కాపాడుతూ వచ్చిన ఈశ్వరుని పూతోట అనే పవిత్ర ప్రదేశం మీద కన్నేసిన రాజశేఖర రాజు తన కొడుకు గుల్షన్ దేవయ్యని గద్దెపై కూర్చోబెట్టి ఆ భూభాగాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలనే కుట్ర పన్నుతాడు. ఆ ప్రాంతం కేవలం భూమి కాదు, దైవ ఆశీర్వాదం కలిగిన పవిత్ర స్థలమని కాంతారా ప్రజలు నమ్ముతారు. అయితే రాజు మాత్రం దాన్ని సంపద, అధికారానికి సంకేతంగా భావించి దానిపై ఆధిపత్యం సాధించాలని ప్రయత్నిస్తాడు. ఈ నేపథ్యంలో కాంతారా ప్రజల కాపరి బర్మా అలియాస్ రిషబ్ శెట్టి అనుకోకుండా రాజు రాజ్యంలోకి వెళ్లాల్సి వస్తుంది. తన ప్రజల కోసం పంటను వ్యాపారం చేసి అవసరమైన వస్తువులను సమకూర్చుకోవాలన్న లక్ష్యంతోనే ఆయన అడుగుపెడతాడు. అయితే అక్కడ బర్మకు రాజశేఖర్ కుటుంబంతో పరిచయం ఏర్పడుతుంది. అదే సమయంలో రాజకుమార్తె కనకవతి అలియాస్ రుక్మిణి వసంతతో బర్మాకు పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే అప్పుడు తనకు ఒక కోరిక ఉందని, తాను ఎప్పటి నుంచో వింటున్న ఈశ్వరుని పూదోటను తన కళ్ళతో చూడాలని ఉందని బర్మాకు చెబుతుంది. అయితే బర్మ మాత్రం అది తమకు పవిత్ర స్థలమని, వేరే వాళ్లకు చూపించరాదని చెప్పి దూరం పెడతాడు. అయితే రాజు మాత్రం ఆ ప్రాంతం తన రాజ్యంలో కలవాలని పట్టుదలతో బర్మాను ఎదుర్కొంటాడు. ఈశ్వరుని పూదోట దక్కించుకోవడమే తన అసలు విజయమని భావించి తన కుమార్తెను కూడా పావుగా వాడుకోవాలని చూస్తాడు. అసలు బర్మా ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? పంజుర్లి దైవంతో అతనికి ఉన్న అనుబంధం ఏంటి? దైవం ఇచ్చిన బాధ్యతను బర్మా ఎలా నెరవేర్చాడు? కనకవతి నిజంగానే బర్మాను ప్రేమించిందా, లేక దైవ స్థలాన్నే కైవసం చేసుకోవాలనే ప్రేమను నటించిందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే కాంతారా చాప్టర్ 1 సినిమా చూడాల్సిందే.